అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో మా చెల్లి పెళ్ళి షాపింగ్ వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దని కోరుకుంటున్నాను. ఇంకా వీడియో వచ్చేటప్పటికి చెల్లి షాపింగ్ అనమాట. ఒక్కరోజు వ్లాగ్ కాదు, 3 days 4 days వ్లాగ్ మొత్తం, అంటే షూట్ చేసిన వీడియో మొత్తాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చెల్లికి లెహంగా తీసుకుందామనేసి వెళ్దామన్నమాట. చూస్తున్నాము, నేను మా పిన్ని చెల్లి వెళ్ళాము. అయితే ఫస్ట్ బ్లౌజెస్ దగ్గర స్టిచ్ చేయించడానికి, అంటే మగ్గం వర్క్ ఇవ్వడానికి ఇచ్చేసి నాన్న షాప్ దగ్గర కూర్చుని కొంచెం రిలాక్స్ అయ్యాం. ఎండలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే లెహంగా అయితే తీసుకుందాం మార్నింగ్ కానీ ఎప్పుడని అనుకుంటున్నాం, ఎక్కడ బాగుంటే అక్కడ అనేసి చూస్తున్నాం. ఫస్ట్ది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడేమో ఇది రెండోది. మా పిన్ అయితే ఇది తీయండి, నిండు కలర్ తీసుకోవాలి అని చెప్పి మా పిన్ని తీపిచ్చింది అనమాట. యాక్చువల్గా నాకు అసలు నిండు కలర్ నచ్చట్లేదు, ఇప్పుడు థిక్గా ఉండేవి లైట్ కలర్స్ నేను ఎక్కువగా నచ్చుతున్నాయి ఈ మధ్య. అయితే అసలు వీడియో ఎక్కడ షూట్ చేయనివ్వట్లేదండి, దానివల్ల తీలేకపోతున్నాను ఎక్కడా కూడా. ఇంకా ఇక్కడ టాప్స్ కూడా ఒక 2 or 3 తీసుకుందనమాట డైలీ వేర్కి. ఆఫర్లోనే ఉన్నాయి, 400. అలా తీసుకుని బయటకు అయితే వచ్చేసాము. అక్కడ పానీపూరి చాలా ఫేమస్ అనమాట. మేము అంటే మేము చదువుకునే టైం నుంచి కూడా ఇంకా అక్కడ తిందామనేసి చెల్లి తీసుకెళ్ళింది అనమాట. నేను పిన్ని చెల్లి ముగ్గురం వెళ్ళాము. యాక్చువల్గా నేను ఏమేమి తీసుకున్నా అనేది మాత్రం మొత్తం ఒక వీడియో అయితే షేర్ చేస్తాను, కానీ షాపింగ్ వ్లాగ్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎక్కడ అంటే గుడివాడలో షాపింగ్ అనమాట. ఫస్ట్ మా చెల్లి దగ్గర ఉన్నాను కదా, ఇది ఎప్పుడు షూట్ చేశానంటే పసుపు కొట్టేటప్పుడు ఉంది కదా, అప్పుడు వెళ్ళినప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒకేసారి అంటే అవ్వదు కదా, గుర్తొచ్చినట్లు వెళ్తున్నాం. నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ అమ్మ, నేను, హద్విక్ అంటే చెల్లికి వర్క్ ఉంది, ఇంకా అందుకని దాని వరకు అది తీసేసుకుంది. ఇంకా అమ్మకి శారీస్ అవన్నీ అంటే అమ్మకి తెలుసు కదా, ఇంకా అందుకనేసి వెళ్తున్నాము. యాక్చువల్గా స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాను, ఎండ బాగా వేస్తుంది, వద్దు ఆటోకి వెళ్దాం ఉంది. దగ్గరలో అంటే లోకల్లో ఆటోకి వెళ్ళడం చాలా తక్కువైపోయింది, నాకు ఎందుకో కొత్తగా అనిపించింది. దగ్గరే జీవి మాల్ పెట్టారు, జీవి మాల్ ఉంది, దానికైతే ఫస్ట్ వెళ్ళామన్నమాట. అంటే పెట్టుబడి శారీస్ కొన్ని తీసుకున్నాము, కళ్యాణి అంటే చెల్లికి కొన్ని డైలీ వేర్కి ఉండాలి కదా. ఇప్పుడు దాకా శారీస్ అస్సలు తీసుకోలేదు, అందుకనే తీసుకుంటానికని వచ్చాము. అంటే కొత్త వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అనేసి. మళ్ళీ సిల్క్ శారీస్ తీసుకుందాంలే, అవి అయితే ఎవర్ గ్రీన్ కదా, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. నా పెళ్ళికి తీసుకున్నాయి ఇప్పటి వరకు నేను ఇప్పుడు కడుతున్నాను, ఇప్పుడే మళ్ళీ అవన్నీ అవుట్ ఆఫ్ మోడల్ అవుతాయి అనేసి వద్దామా, కొంచెం తక్కువ మోడల్లో సిల్క్ శారీస్ తీసుకుందాం అనేసి చెప్పాను. ఇంకా మా అమ్మ అయితే మా వాడి చుట్టూరు తిరగడమే సరిపోతుంది, ఇంకా వాడిని తీసుకొచ్చాము. ఇంకా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము కింద. ఇంకా పైన పట్టు శారీస్ కోసం అని వచ్చాము. ఇక్కడ అంటే సెకండ్ పట్టు చీర కింద అనమాట, వెళ్ళేటప్పుడు అమ్మవారు పెట్టాలి, దానికోసం అని చూసాము. నాకు నచ్చినవి మాత్రమే. నాకు ఇప్పుడు సీ గ్రీన్ విత్ పింక్ అంటే రెడ్ బోర్డర్ వచ్చింది కదా, అది చాలా అంటే చాలా నచ్చిందనమాట. అసలు అది ఎంత అంటే అరౌండ్ 12,000 నచ్చింది. చెల్లి ఏమో వద్దు నాకు అది నచ్చలేదు అనేసి, అమ్మకి చెల్లికి నచ్చలేదు, దాని మీద డిస్కషన్ జరిగింది. కానీ సరే తర్వాత వచ్చి చెల్లికి కూడా డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది కదా అనేసి ఇంకా తీసుకున్న శారీస్ అయితే బిల్ చేయించేసాము. ఇంకా అక్కడ ప్యాక్ చేస్తున్నవి మావే, అవన్నీ ఫస్ట్ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వచ్చామన్నమాట. నాన్న ఇంటి దగ్గరకు వస్తే మళ్ళీ శారీ కోసం అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చాం, వేరే షాప్కి. అక్కడ అయితే చూసాం కానీ అంతగా నచ్చలేదు, అంటే అమ్మకి ఓకే అన్నట్లుంది. ఇంకా సరే అనేసి వచ్చేసాము. ఇంకా మేము తీసుకొచ్చిన శారీస్ అనమాట. మా అత్త వచ్చారు, మా మేనత్త పెద్ద అత్తకి చూపిస్తున్నాము ఏమేమి తీసుకొచ్చాము అనేసి. ఇక్కడ కొన్ని అయితే అసలు మా ఇంటి నిండా మొత్తం నిండిపోతున్నాయి అసలు శారీస్తో. ఇది ఒక పట్టు శారీ అనమాట, మంగళగిరి పట్టు. అంటే చెల్లికి వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు, సెకండ్ పట్టు చీర కింద తీసుకున్నారు అనమాట. ఇదైతే చాలా బాగుంది. మేము ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు నానమ్మ వీళ్ళందరూ వద్దు అన్నారు, బట్ అలాగే ఉంచేసాం. చేంజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ చేంజ్ చేయలేదు, అలాగే ఉంచేసాము. కడితే శారీ బాగుంది. అదొకటి. ఇది అరౌండ్ 5,000 అలా పడినట్టుంది.
ఇంకా ఇది ఒక శారీ తీసుకున్నాం, బ్లూ శారీ నాకు బాగా నచ్చింది. ఇది పెట్టడానికి అన్నట్లు తీసుకున్నాము, అంటే వాళ్ళ ఆడబడుచు చెల్లి వాళ్ళ ఆడబడుచుకి అని. ఇది కూడా పెట్టడం కోసమే. ఇంకా ఇది ఒక అత్త కోసం తీసుకున్నాము శారీ. ఇది కూడా మంగళగిరిలోనే తీసుకున్నారు. ఇలా సిల్క్ శారీస్ అలా కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. ఈరోజైతే ఇది ప్లెయిన్ అనమాట, జస్ట్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఇందక్కడ షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాము. ఇక కొన్ని అయితే లోపల పెట్టేసింది, అత్తకి కొన్ని చూపిస్తున్నాము. అన్ని కవర్స్ ఇవే అనమాట, చీరల కవర్లు, చీరలతోనే నిండిపోతుంది ఇల్లు మొత్తం. ఇంకా నెక్స్ట్ అయితే ఇది అమ్మ శారీ తీసుకుంది, ఒకటి గ్రీన్ శారీ, ఇది ఇంకొక శారీ తీసుకున్నారు అమ్మ. అంటే నేను లేనులేండి, అమ్మ ఒక్కటే వెళ్ళి తీసుకొచ్చేసింది. ఇంకా ఇవైతే సిల్క్ శారీస్ ప్లెయిన్వి, అవి 3 తీసుకుంది, అంటే చెల్లి కోసం అనేసి. ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీ కూడా ఎప్పుడన్నా ఉంటుంది కదా అనేసి అవి తీసుకుంది. నాకు అసలు సిల్క్ శారీస్ అస్సలు నచ్చలేదు, అమ్మ తీసుకుంది. బట్ వద్దు అన్నా కూడా వద్దు, తీసుకొచ్చేసాం కదా అన్నారు. ఇంకా ఈ గ్రీన్ శారీ ఇలాగా. అమ్మకైతే ఈ గ్రీన్ పట్టు చీర అనమాట కింద ఉంది, అది కూడా మంగళగిరి పట్టే. ఆవిడకి మంగళగిరి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు అది కావాలి అంటుంది. ఇంకా ఆవిడ తెచ్చుకున్నారు అమ్మ. ఇదిగోండి, ఇది ఒక్కసారి అమ్మ కోసమే. అంటే అత్త వాళ్ళు అలాగే వదిన వాళ్ళు వాళ్ళందరూ మనీ ఇచ్చారు, వాటితో తీసుకొచ్చుకుందనమాట. అంటే అమ్మ వాళ్ళకి పెడతారు కదా, వ్రతం చేస్తున్నారు అమ్మోళ్ళు, అక్కడ పెట్టాలి కదా అన్నట్లు అప్పుడు తెచ్చుకుంది. ఇది ఒక శారీ అనమాట, ఇదే మంగళగిరి పట్టు. చాలా అంటే చాలా బాగుంది, అమ్మకి కట్టినాక కూడా చాలా బాగుంది, చూపిస్తానులేండి. పెళ్ళికి కట్టుకుంది, ఇది పెళ్ళప్పుడు కట్టుకో అని చెప్పేసి చెప్తున్నాను. మంచి షైన్ ఉంది అనమాట. ఇది కూడా అరౌండ్ 7,000 అలా పడింది. ఇది ఇంకొకసారి చెల్లి కోసం తీసుకున్నది. ఇవి శారీస్తో ఒక రూమ్ నిండిపోయిందంటే నమ్మాలండి. అంటే మనం పెట్టేవి మనకే పెట్టేవి అన్నట్లు అందరూ పెట్టే వాళ్ళందరూ మనీ ఇచ్చేశారు. అంటే మీరే తెచ్చుకోండి, ఏం నచ్చట్లేదు కదా ఎవరికి అన్నట్లు ఇచ్చేసారనమాట. పిన్ని వాళ్ళు అలాగే మామయ్య వాళ్ళు నేను అలా అందరం అనమాట. ఇంకా మనీ ఇస్తే అమ్మ తెచ్చుకుంది. ఇంకా ఇది చూస్తే నాది బ్లౌజ్ అయితే నేను మగ్గం చేయించుకున్నానండి పట్టు చీర మీదకి. నా పెళ్ళి పట్టు చీర కట్టుకుందాం అనుకుంటున్నా, కానీ అది బ్లౌజ్ బాగాలేదు అని ఇప్పుడైతే బ్లౌజ్ చేయించుకున్నాను. ఇది బ్లౌజ్ మగ్గం కోసం 2,500 అలా పడింది. ఇంకా అక్కడ వరకు అయితే అయిపోయింది. ఇది మా చెల్లి ఎంగేజ్మెంట్ రింగ్, మీకు అయితే షేర్ చేయలేదు కదా. ఇటువైపున నేమ్స్ వస్తాయి అన్నమాట, ఒకవైపు చెల్లి నేమ్, ఒకవైపు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ నేమ్ అనమాట. ఇలా వస్తాయి. మిడిల్లోనేమో సింబల్ వచ్చి ఒక స్టోన్ వచ్చింది. ఇది మేము మోడల్ చూసుకుని దాన్ని అయితే ఆర్డర్ చేయించినవే, స్ట్రాంగ్గా ఉంటాయని. కపుల్ రింగ్స్ మా చెల్లివి చాలా సన్నగా ఉన్నాయి ఫింగర్స్, అయితే ఈ సైజులో దొరకదు, అయినా చేయించుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది కదా. మోడల్ కోసం మేము చాలా ట్రై చేసాం, అవ్వలేదు, ఇంకా చేయించుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా చెల్లి చిన్నగా ఇయర్ రింగ్స్ ఎలా తీసుకుంటానంటే మల్బార్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మల్బార్లోకి వచ్చి చూస్తున్నాం అనమాట, కానీ అసలు ఖాళీ లేదండి. వెయిట్ చేసినాం ఇంకా చిన్న ఇయర్ రింగ్స్ అన్నాం కదా, ఇంకా పక్కన పెట్టేశారనమాట. ఎక్కువగా అసలు ఆ రోజున ఎందుకైనా ఖాళీ లేదు. మేము చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్కి అయితే చూపిస్తున్నారు. మేమైతే చూసి ఇంకా అక్కడి నుంచి నచ్చినట్లుగా మేము వేరేగా చూద్దాం అన్నట్లు మళ్ళీ వెళ్ళి లలితాలోకి వెళ్ళాం. కానీ ఫైనల్గా అయితే మేము తీసుకుంది మాత్రం మలబార్లోనే తీసుకున్నాం. ఇయర్ టాప్స్ అవి కూడా చూపిస్తాను. ఇంకా లలితాలో చూసి మళ్ళీ వెళ్ళి మలబార్లోనే తీసుకున్నాము. ఇక్కడ మోడల్స్ అయితే అంతగా నచ్చలేదు. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పసుపు కొట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, ఒక 1 వీక్ పైనే ఉన్నాను. ఈ లోపల చేయాల్సిన చిన్న షాపింగ్ అయితే నేనున్న అది చేయాల్సింది చేసేసాము. ఇంకా తర్వాత ఇంకా విజయవాడ వస్తారు, అప్పుడు మళ్ళీ తీసుకుంటాము. అంటే పెద్ద పట్టు చీరలు వాటి కోసం అయితే వస్తారు. ఇంకా మా వారైతే వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. చిన్నాడు నేను దాపిక్ని నేను పసుపు కొట్టే రోజున తీసుకురాలేదు కదా, అందుకని వాడు అక్కడే ఉన్నాడు. ఇంకా కానీ లలితాలో మాత్రం శాండియల్స్ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అన్నమాట, అందుకే నేను షేర్ చేశాను. షార్ట్ లాగా తీసింది కళ్యాణి, అంటే చెల్లి తీసింది అనమాట, నేను కాదు. శాండియల్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. అది నచ్చడంతో పాటు అసలు ఎలా క్లీన్ చేస్తారబ్బా అనిపించింది, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కదా ఆ ప్రాబ్లం అయితే. అందుకని ఇంకా చెల్లి నేను
చెల్లేమో ఇక్కడ బస్సు ఎక్కేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా మా వారైతే వెయిట్ చేస్తున్నారు, ఎందుకు వచ్చారు ఎక్కడికి, నేను అక్కడే తీసుకోమన్నాను అన్నట్లు నవ్వుతున్నారు. ఇంకా సరే వెయిట్ చేయించాం కదా. ఇక్కడ నుంచి చెల్లి అంది, ఆల్రెడీ మేము అక్కడ మలబార్లో కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం, అక్కడి నుంచి తీసుకుందాం లెక్క తీసుకుని అక్కడ బస్సు ఎక్కేస్తానంది. ఇంకా అలా అయిపోయిందనమాట ఆ రోజు షాపింగ్. ఇది నెక్స్ట్ డే ఇంకా మా షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. పెళ్ళంటే ఉన్న ఊర్లో వాళ్ళకన్నా కుక్కలాడాడు అన్నట్టు మా హడావిడి ఎక్కువైపోయింది. ఎందుకనంటే మేము పిల్లలకి మాకు ఈ రోజు నుంచి మొదలుకొని 15 days తిరుగుతూనే ఉన్నానండి షాపింగ్ కోసం. పిల్లలకి మా వారికి నేనైతే ఒక్కసారిగా తీసుకున్నాను, మిగతావన్నీ నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మేము రమాలోకి వచ్చాం, ఎందుకనంటే పిల్లల కోసం నేను సమ్ మోడల్స్ అయితే మా వదిన చూసి పెట్టారనమాట. ఇలాంటి మోడల్స్ అయితే బాగుంటాయి, ప్లెయిన్ ఎందుకు అనేసి. ఆ మోడల్స్లో ఫ్యాబ్రిక్సే ఉంటాయి, రెడీ టు వేర్ ఉండదు. అందుకనేసి ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయిద్దామనేసి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాము, మా వారు, అత్తయ్య, నేను నలుగురు వచ్చాము. అయితే ఫ్యాబ్రిక్స్లో చూసాం కానీ అస్సలు నచ్చలేదు. ఇంకా అత్తయ్య అయితే కొన్ని కాటన్ శారీస్ తీసుకున్నారు, అంటే సమ్మర్ కదా అందుకనేసి. ఇంకా చెల్లి లోపల వచ్చారనమాట, చెల్లి వాళ్ళు కూడా విజయవాడ వచ్చారు. అక్క మీరు ఉన్నారు కదా, లెహెంగా అలాంటివి కొన్ని తీసుకుందాం ఈరోజు అయిన వరకు అనేసి. ఇక్కడైతే ఫస్ట్ టాప్స్ కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుందాం అనమాట. టాప్స్ కుట్టించుకుందామని తీసుకుని మాకైతే సెట్ కాలేదు, మా అత్తయ్య తీసుకున్నారు సమ్ శారీస్, ఒక 6 or 7 అనుకుంటా కాటన్ శారీసే తీసుకున్నారు. చెల్లి మాత్రం ఫ్యాబ్రిక్స్ తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకొక కదా బ్రాంచ్ ఉంది వీళ్ళది, రమా వాళ్ళది ఇంకో బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్దామని లొకేషన్ చూసి బందర్ రోడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడైతే స్టార్టింగ్ ఇలా ఉండిందనమాట, కానీ బాగా సెట్టింగ్స్ అయితే చాలా బాగుంది. అసలు స్టార్టింగ్గానే చాలా లెహెంగాస్కి వాటికి ఫ్యాబ్రిక్స్ పెట్టేసి ఉంచారనమాట డిజైనర్స్, నాకు నచ్చింది. ఇంకా మా చెల్లి అయితే ఎక్కడ చూసినా మా పిల్లలిద్దరిని ఫొటోస్ మాత్రం తీస్తుంది, అది ఇక్కడ బాగుంది కూర్చోండి అని ఫొటోస్ అయితే తీపిస్తుంది అనమాట. అక్కడ ఆ థీమ్ అంతా నాకు ఏదో వెరైటీగా అనిపించింది, నచ్చింది. ఎందుకు అంత బాగా నచ్చిందంటే గ్రీనరీ అనమాట, ప్లాంట్స్ ఎక్కడ చూసినా ప్లాంట్స్ పెట్టారు, ఇండోర్ ప్లాంట్స్, దానివల్ల నాకు ఇంకా బాగా నచ్చింది. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ పిల్లల కోసం అయితే చూసినాము. చెల్లేమో మీరేంటి ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, నాకు కూడా చూడండి మాకు టైం అవుతుంది అంటున్నారు. కాదు అని చెప్పేసి మేము ఫస్ట్ పిల్లలకి సెట్ అయినాకే అని చెప్పేసి చూసినాం అనమాట. వీళ్ళది ఒక 4 floors ఉన్నాయి, 4 floors పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూనే ఉన్నాము. కింద ఒక ఫ్యాబ్రిక్ చూసాము, కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, అంత ఎందుకు ప్రైస్ పెట్టడం అని మళ్ళీ పైన ఏమన్నా ఉన్నాయా అనేసి పైన చూసాము. అక్కడ సెట్ చేసాము. ఎంత సెట్ చేసినా సరే 10,000 అయింది వీళ్ళ స్టిచ్చింగ్కే కానీ వాళ్ళ ఫ్యాబ్రిక్స్కే కానీ. అసలు యాక్చువల్గా ఫస్ట్ చూసిన ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ అనమాట, అది మీటర్ వచ్చేసేటప్పటికే 2,500 అలా అనమాట. దానికి అంత వద్దు అనేసి ఇంకా కొంచెం కాంప్రమైజ్ అయ్యి తీసుకున్నాము. ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాము. అక్కడి నుంచి అయితే అయిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది, అంటే 7 అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి అసలు ఏమీ తినలేదు నేను. ఇంకా బయటకు వచ్చేసి మా వారిని ఇదొకటి ఇప్పించమని అడుగుతున్నాను, వెళ్దామంటే అంత బందర్ రోడ్లో కొంచెం కష్టం ఫుడ్ కనేసి అక్కడ టిఫిన్ ఇడ్లీ ఉంటే తీసుకుని తినేసేసి, ఇంకా అక్కడి నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా అసలు స్టిచ్ చేయించాలి, ఎక్కువ టైం అయితే తీసుకుంటారు అనేసి వెళ్తున్నాం అనమాట. అది 1 townలో స్టిచ్ చేయించాము. అక్కడికి వచ్చాము. ఆయన అంటే సండే ఈరోజు మేము వచ్చిన డే అయితే అది ఆ రోజునే రంజాన్, ఇంకా అసలు ఖాళీ లేదు, అంటే ఆయన లేరు. సరే అనేసి ఎలాగోలా వెయిట్ చేసి ఇచ్చేసాము స్టిచ్చింగ్కి. మళ్ళీ పిల్లల్ని ఇద్దరిని తీసుకుని రావడం అంటే చాలా కష్టం అవుతుంది, అందుకని అక్కడి నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళాము. మార్నింగ్ వేయడం కోసమే ఏదన్నా తీసుకుందామా అన్నట్లు వెళ్ళాం, కానీ నచ్చలేదు. నేను అక్కడే స్టిచ్ చేపిస్తానంటే అసలు ఎక్కువ అవుతుంది, వద్దు ఇంకెందుకు, మళ్ళీ ఎదుగుతున్నారు కదా పిల్లలు, మళ్ళీ అవి యూజ్ అవ్వం నువ్వు అంత కాస్ట్ పెట్టినా అనేసి అన్నారు. సరే అనేసి అక్కడ ఒక డ్రెస్ అయితే సౌత్ ఇండియాలో తీసుకుని అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే చెల్లి వాళ్ళ ఇంటికి, అంటే చెల్లి వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి పప్పన్నాలకి వెళ్తారు కదా, అలా అనమాట. మేము వెళ్తున్నాము భోజనానికి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ షాపింగ్ ఉంటుంది వెళ్ళేటప్పుడు అనమాట ఇది. ఆ నెక్స్ట్ డే అసలు ఫుల్ టైర్డ్ అనమాట, తిరుగుతూ ఉండడం వల్ల నాకు ఎందుకనో
నీరసంగా అలా అనిపించింది. అప్పుడు నేను నవరాత్రులు చేస్తున్నాను, మళ్ళీ శ్యామల నవరాత్రులు, అందువల్ల ఇంకొంచెం టైర్డ్ అనిపించింది. నేను మార్నింగ్ ఒక్క పూటే తింటాను, మళ్ళీనేమో పూజ చేసుకోవాలి వచ్చాక వెళ్ళాక, అలా కొంచెం టైర్డ్ అనిపించింది. ఆ టైంలో నేను చెప్పులు కూడా వేసుకోను అనమాట. అసలు ఎండ చూస్తే మాత్రం బాగా బయట ఉంది. దిగిన వెంటనే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా. అలా అయినా సరే ఎలాగోలా వెళ్ళాల్సిందే కదా, తప్పదు. మళ్ళీ టైం లేదు నాకు ఏదన్నా సెట్ చేసుకోవడానికి, అందుకనేసి అక్కడికి వెళ్ళాను. కానీ వీడియో షూట్ చేయలేదండి, వాళ్ళకి ఇష్టం అవుతుందో లేదో తెలియదు కదా, మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ కావాలనేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు. అక్కడి నుంచి అయితే మేము కిందకి వచ్చేస్తున్నాము. అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్ అనమాట, పిల్లల కోసమే. ఇంకొక ఫ్యాబ్రిక్స్ సెట్ అవ్వలేదన్నమాట, ముగ్గురికి కలిపి, మా వారికి పిల్లలకి ముగ్గురికి కలిపి ఒక్కటే తీసుకుందాం అనేది నా థీమ్. అయితే మా వారేమో ఎక్కడైనా అవ్వట్లేదు వద్దు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అంత పిల్లలకి ఎందుకండి మీరు అనుకునే అంత ప్రైస్ ఎక్కువ అయింది కదా, పెద్దవాళ్ళకి అయితే తీసుకోవచ్చు అన్నారు. అక్కడ వాళ్ళు ఒక అడ్రస్ చెప్పారు, అక్కడికి వెళ్తున్నాము. ఈ లోపల చెల్లి అక్క ఏమన్నా నాకు సంబంధించిన ఏమన్నా ఉంటే తీసుకోండి, నేను రాకపోతే మీరు కొంచెం కొనేయండి అక్క అంది. ఇక్కడ ముత్యాలు అవన్నీ చూసాము, బామా అని ఉంది కదా బీసెంట్ రోడ్లో, అక్కడ వాళ్ళు సెట్ చేశారు ఒక 6 కలర్స్ అలాగా. ఇది బాగుంది కానీ ప్రైస్ ఎందుకురా కొంచెం వచ్చాయి, ఇంకా ఎక్కువగా తీసుకుందాం విడిగా అనేసి అన్నాను. కానీ జస్ట్ చూశాను అక్కడ ఏమన్నా ఉన్నాయా అనేసి. అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ఒక స్టోర్కి అయితే వెళ్ళాము. ఇది మ్యాన్ అండ్ మ్యాన్, చాలా బాగుంది. అతను ఆ ఫ్యాబ్రిక్ అని చెప్పారనమాట, పిల్లలకి అక్కడ చాలా బాగుంటుందని. ఇక్కడికి వచ్చాము, ఇక్కడైతే చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ మేము కనుక ఫస్ట్ చూసుంటే ఫస్ట్ రోజు కూడా అంటే పెళ్ళికి కూడా ఫ్యాబ్రిక్ తీసుకునేదాన్ని కాదేమో, కొంచెం తక్కువ బడ్జెట్లో ఆవ్ చేసేసేదాన్నేమో అనిపించింది. అంటే ఇక్కడే మేము మరీ తక్కువ కాదు, మరీ 10 కాకుండా మరీ ఒక 6 or 7 అలా అయితే చాలు కదా అనిపించింది. కానీ ఇక్కడ కూడా వీడియో షూట్ చేయనివ్వట్లా, అందువల్ల షూట్ చేయలేదు. చిన్నగా షూట్ చేసిన దాన్నే నేను ఇలా స్లో మోలో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఏం తీసుకున్నాను అనేది మాత్రం చూపిస్తాను. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ బాగుంది మ్యాన్ అండ్ మ్యాన్లో కలెక్షన్. ఇంకా అక్కడి నుంచి వచ్చాక పూజ అయితే చేసుకున్నాను. ఇదే ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.